Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit Academy. So guys, ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి స్టూడెంట్స్ ఉన్న కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ని క్లియర్ చేస్తాను. అండ్ గైస్, జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ముఖ్యంగా ఈ గ్రూప్స్ ఎగ్జామినేషన్లో గ్రూప్ 2కి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. సో మనం జనరల్గా పాపులేషన్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అంటుంటారు కదా. సో సేమ్ అట్లాగే ఈ గ్రూప్స్లో గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కంపేర్డ్ టు అదర్ ఎగ్జామినేషన్. సో బాగా చదివేవాడైనా, అవరేజ్గా చదివే వాళ్ళైనా, సరిగ్గా చదవని వాళ్ళైనా కూడా గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడానికి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. సో ఒక పాసిబిలిటీ ఉంటుంది, వీ కెన్ ప్రిపేర్ ఫర్ దిస్ అని. వీళ్ళందరికీ ఈ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో గ్రూప్ 2 ఒక చిరకాల స్వప్నం అంట అలాంటిది. సో అందుకే ప్రతిసారి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడల్లా గ్రూప్ 2 చాలా ఎక్కువ మంది అప్లై చేస్తారు. ఆల్మోస్ట్ ఒక 4 lakh to 5 lakh పీపుల్ దేర్ బి అప్లైయింగ్ ఫర్ దిస్ గ్రూప్. లాస్ట్ గ్రూప్ 2 చూస్తే ఆల్మోస్ట్ ఒక 4,80,000 వరకు నోటిఫికేషన్స్ వస్తే అందులో ఒక 4,04,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ని రాయడం జరిగింది. సో దట్ షోస్ సో మెనీ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ దిస్ గ్రూప్. సో ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకు ఎన్నో ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఆపర్చునిటీస్ని వదులుకొని సో ఈ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అనుకోవడం, అండ్ లేదా స్టూడెంట్స్లో లేకపోతే చాలా మందిలో సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల సో ప్రిపేర్ అవ్వడానికి టైం దొరక్క సో ప్రైవేట్ జాబ్లో సెటిల్ అవుతూ ఆ ప్రైవేట్ జాబ్ చేస్తూనే మనసంతా ఇంకొక వైపు గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి. సో ఎలాగైనా అయితే జాబ్ లీవ్ తీసుకోనా లేకపోతే జాబ్ చేస్తున్నా ఎలాగైనా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి. సో వీళ్ళందరిలో కూడా క్యూరియాసిటీ ఉంటుంది. సో ఆతృత లేకపోతే ఖచ్చితంగా గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి అన్న యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయి. బట్ ద థింగ్ ఈస్ దట్ దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ క్యూరియాసిటీకి ఒక ఫ్యూల్ లాగా సో ఒక ఇంజన్ లాగా ఉండేది నోటిఫికేషన్ డే. సో నోటిఫికేషన్ ఎప్పుడు అని ఎంతో మంది వెయిట్ చేస్తుంటారు. అండ్ గవర్నమెంట్ నుంచి కూడా ఆ నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్ కోసం వెయిట్ చేస్తుంటారు. రీసెంట్గా మొన్ననే సో ఫిబ్రవరిలో గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయింది. ఆల్మోస్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా చాలా మంది రాశారు. అయినప్పటికీ కూడా చిన్న పొరపాట్లతో మొన్న గ్రూప్ 2 మిస్ చేసుకున్న వాళ్ళు అట్లీస్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్లోనైనా గ్రూప్ 2 ఎలాగో మొత్తం చదివేస్తున్నాం కదా, కొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఆ గ్రూప్ 2నైనా మిస్ కాకుండా గట్టిగా చదవాలి. లేకపోతే వాళ్ళకున్న పర్సనల్ రీజన్స్తో గ్రూప్ 2కి సరిగ్గా ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఇప్పుడైనా చక్కగా ప్రిపేర్ అవ్వాలి. వీళ్ళందరికీ ఉండే కామన్ డౌట్ ఏంటంటే సో వెన్ డస్ దిస్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఈజ్ అబౌట్ టు కమ్. ముఖ్యంగా కొన్ని రోజుల క్రితం అంటే 2024లో సో ఏపీపీఎస్సీకి సంబంధించి డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ అనేది వచ్చినప్పుడు సో అందరినీ వెంటాడి వేధించిన ప్రశ్న, ఇందులో గ్రూప్ 1 150 పోస్టుల గురించి ప్రస్తావన ఉన్నది, కానీ గ్రూప్ 2 గురించి ప్రస్తావన లేదు. మరి గ్రూప్ 2 ఇస్తారా ఇవ్వరా అనే క్వశ్చన్. సో అప్పుడు చాలా మందికి భయం వేసింది. కానీ రీసెంట్గా జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి సో ఒక ఇంటిమేషన్ కోసం ఒక సర్క్యులర్ మీరు చూడొచ్చు. సో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఆ వేకెన్సీస్ పైన స్పష్టత వస్తే సో ఫైనాన్షియల్ క్లియరెన్స్ పొందడానికి అండ్ అలాగే ఒక జాబ్ క్యాలెండర్ని స్ట్రీమ్ లైన్ చేయడం యూపీఎస్సీ తరహాలో సో స్టూడెంట్స్ని చాలా వెయిటింగ్ పెట్టించకుండా సడన్గా నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఒక స్టార్టింగ్లోనే ఒక జాబ్ క్యాలెండర్ లాంటిది పెడితే సో స్టూడెంట్స్ ఏ భయం లేకుండా ఏ ఆబ్స్టాకిల్ లేకుండా కంటిన్యూస్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. అటువంటి జాబ్ క్యాలెండర్కి మేము కట్టుబడి ఉన్నాం. సో దానికంటే ముందు ఈ వేకెన్సీస్ పైన స్పష్టత వస్తే సో ఏదైనా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఆ వేకెన్సీస్ గురించి స్పష్టత ఇవ్వండి అని చెప్పినప్పుడు సో గ్రూప్ 2కి సంబంధించి కొంచెం ఆశలు చిగురించడం జరిగింది. సో గ్రూప్ 2 రావచ్చు అని చెప్పి. సో లెట్ us see అందులో ఎంతవరకు నిజం ఉంది, దాన్ని నమ్మొచ్చా నమ్మలేమా, సో మరి గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వడం కరెక్టా కాదా, దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఆశలు చిగురించే విధంగా సర్క్యులర్ ఉన్నప్పటికీ కూడా కానీ డేట్ గురించి స్పష్టత లేదు. సో నిజంగా అంటే నోటిఫికేషన్ ఏ టైంలో రావచ్చు రాకపోవచ్చు దీనిపైన స్పష్టత లేకపోయేసరికి మళ్ళీ దీనికి సంబంధించి ఎన్నో ఊహాగానాల్ని మనం చూస్తున్నాం. సో వీటన్నిటికి సంబంధించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే గవర్నమెంట్ మాటలు నమ్మొచ్చు. సో ఏదైతే ఈ సర్క్యులర్ ఉందో సో జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి వేకెన్సీస్ అడుగుతూ అది నిజమా, అది నమ్మొచ్చా అనేటట్టు చూస్తే సో మనం ఇంతకుముందు చెప్పినట్టు సో ఒకటి డ్రాఫ్ట్ క్యాలెండర్ 2024లో ఇది సర్క్యులేట్ అయింది. ఇది అయిపోయి ఇది వచ్చిన వెంటనే జనవరిలో సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ రావచ్చు అని చెప్పేసి సో న్యూస్లో చాలా చూసాం. బట్ అనుకున్నట్టు సంక్రాంతికి కూడా దీని గురించి ఏ ప్రస్తావన లేదు.
కానీ గవర్నమెంట్ ఈ డ్రాఫ్ట్ క్యాలెండర్లో ఉన్నట్టు ఎఫ్బిఓ కానీ ఎఫ్ఎస్ఓ కానీ ఎండోమెంట్ కానీ సో వీటన్నిటిని ఎగ్జామ్స్ పెట్టింది, వాటన్నిటిని ఫిల్అప్ చేస్తోంది. సో ఇందులో కొంచెం లేట్ అయినా దే హ్యావ్ స్టిక్ టు దిస్ డ్రాఫ్ట్ క్యాలెండర్. సో ఖచ్చితంగా దానివన్నీ కూడా వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నాం. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సర్క్యులర్ చూస్తే గవర్నమెంట్ క్యూరియాసిటీ కూడా తెలుస్తుంది. సో గవర్నమెంట్ ఖచ్చితంగా గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఫిల్ చేయడానికి కట్టుబడి ఉంది అని చెప్పి తెలుస్తుంది. మరి ఎప్పుడు? సో వెన్ కుడ్ బి దిస్ నోటిఫికేషన్, లేకపోతే ఎప్పుడు దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో గైస్ అగైన్ టెలింగ్, సో ఇంతకుముందు చెప్పినట్టు ఆల్మోస్ట్ జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనుకున్నా, సో వాళ్ళకున్న కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల 1-2 months పోస్ట్పోన్ అయినా కూడా సో మనం వర్స్ట్ కేసులో మార్చి పెట్టుకున్నాం. ఇంకా వర్స్ట్ కేసులో ముందుకెళ్తుంది. మన అదృష్టం బాగుంటే జనవరిలో ఎగ్జామ్ అని. సో దీన్ని బట్టి చూసినా కానీ సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అంతా బాగా అయిపోయి నోటిఫికేషన్ అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యేది జనవరిలో. అంటే దానికి జాబ్ క్యాలెండర్ రావడానికి 5 months. సో ఈ 5 months మినిమం నేను చెప్తాను. సో అట్లీస్ట్ మార్చి దాకా పెట్టుకున్నా కానీ వి విల్ బి హ్యావింగ్ 5 to 8 months, 5 నుంచి 8 నెలల టైం ఉంటుంది. సో అండ్ ఒకవేళ జాబ్ క్యాలెండర్ వస్తే ఆ మంత్ నోటిఫికేషన్ వస్తుందా అంటే మేబీ ఒక 1-2 months అటు ఇటుగా నోటిఫికేషన్ ఇచ్చినా ఖచ్చితంగా 2 months ఎగ్జామ్ పెట్టడానికి మన వాళ్ళు సిద్ధంగా ఉంది. సో దీన్ని చూసినా ఎంత కాదనుకున్నా మినిమం సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి మన దగ్గర 5 నుంచి 8 నెలల టైం ఉంది. 5 to 8 months టైం. అంత టైం ఉంటుందా సార్ అని మీరంటే మీకు చాలా క్లియర్గా చూస్తుంది. సో ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా జనవరి వరకు జాబ్ క్యాలెండర్ అయితే రాదు. ఎప్పటి వరకు రాదు? జనవరి వరకు జాబ్ క్యాలెండర్ అయితే రాదు. సరే నిజంగా గవర్నమెంట్ చిత్తశుద్ధి చాలా గట్టిగా ఉంది. సో జనవరిలో జాబ్ క్యాలెండర్ వచ్చేటట్టు చూసినా సో జనవరి వరకు మనకి ఎన్ని నెలలు ఉన్నాయి? 5 months. సో జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పినా ఇమ్మీడియట్గా ఎగ్జామ్ అయితే ఉండదు కదా. సో ఆ జాబ్ క్యాలెండర్లో ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుందో అని చెప్పేసి ఒక క్లియర్ కట్ డేట్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా మనం ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న స్పీడ్ని చూస్తే సో సరే అంత మంచి జరిగి జనవరిలోనే నోటిఫికేషన్ వస్తుంది అని అనుకుంటే చాలా ఆప్టిమిస్టిక్గా చాలా ఆశాజనకంగా మనం ఆలోచించిన కానీ వాళ్ళ యావరేజ్ చూసిన ఎగ్జామ్కి నోటిఫికేషన్కి టైం 2 months పెడుతుంది. సో ఖచ్చితంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి 7 నెలలైనా కనీసం టైం ఉండబోతోంది. అంటే చూడండి సరే అలా ఎలా మీరు ఎస్టిమేట్ చేస్తారంటే ఇంకా నేనేం చేయలేదు. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తున్నాను. ఈ జనవరి ఈ 2024లో గ్రూప్ 2 ఈ 2025 సంవత్సరంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది, మీరందరూ చదవండి అని ఒక ఎవిడెన్స్ లేకపోతే బేస్లెస్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వదలుచుకోలేదు. 25లో వస్తుందని కూడా నేను చెప్పట్లేదు, కానీ వస్తుంది అని చెప్పడానికి మీకు ఆధారాలు చూపిస్తున్నాను. సో రీసెంట్గా గవర్నమెంట్ డ్రాఫ్ట్ క్యాలెండర్ని చాలా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది. సో దాంట్లో ఉన్న వాటన్నిటిని ఫిల్ చేస్తుంది. ఈ డ్రాఫ్ట్లో గ్రూప్ 2 గురించి ప్రస్తావన లేదు కాబట్టి 2025లో గ్రూప్ 2 ఉండదు అని చెప్పి చెప్తున్నాను. సో 2025లో గ్రూప్ 2 నోటిఫికేషనే ఉండదు. సో ఉంటే 2026 జనవరిలో వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇచ్చి సో గ్రూప్ 2 ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అంతా అనుకొని గ్రూప్ 2 నోటిఫికేషన్ జనవరిలో ఇచ్చినా మళ్ళీ 2 months అయితే టైం పడుతుంది కదా. సో ఎగ్జామ్కి ఆ నోటిఫికేషన్కి ఇవన్నీ యాడ్ చేసుకున్న మినిమం 7 months, కనీసం 7 నెలలు టైం. సో ఎవరైనా సో అందుకే జాబ్ చేసే వాళ్ళు రిజైన్ చేసి రావాలంటే డు నాట్ డూ దిస్. ఎందుకంటే చూడండి ఒకవేళ ఎవరు రిజైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజైన్ చేసి వస్తారు కొంతమంది. నేను చాలా మంది స్టూడెంట్స్ చూశాను గ్రూప్ 2 ఎందుకంటే వాళ్ళకున్న ఒత్తిడి వల్ల ఆ ప్రైవేట్ జాబ్లో ఉన్న ఒత్తిడి వల్లనో లేకపోతే దాన్ని తట్టుకోలేకనో లేకపోతే ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోవాలని చెప్పి ఎలాగైనా గ్రూప్ 2 ప్రైవేట్ జాబ్కి రిజైన్ చేస్తేనే నేను గట్టిగా చదువుతాను అన్న ఆశతో రిజైన్ చేసి వచ్చిన తర్వాత ఒకటి ఫ్యామిలీ నుంచి అనవసరంగా జాబ్ని రిజైన్ చేశారు అని కొంతమంది, సో జాబ్ చేస్తూ ప్రిపేర్ అయితే బాగుండేది కదా అని కొంతమంది, నువ్వు రిజైన్ అయితే చేసావు అసలు నోటిఫికేషన్ రాదు, పొలిటికల్ యాంగిల్స్లో ఆలోచించి నోటిఫికేషన్ రాకపోతే నీ పరిస్థితి ఏంటి అని చెప్పి ఇలా రిజైన్ చేసి ప్రిపేర్ అయ్యేవాడిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో నిజంగా రిజైన్ చేసి వచ్చేవాళ్ళు వీటన్నిటికీ సిద్ధపడండి. వాళ్ళు నోటిఫికేషన్ రాదు అని చెప్పినా సో వాళ్ళు అనవసరంగా జాబ్ రిజైన్ చేసామని చెప్పినా వాటన్నిటిని పట్టించుకోకుండా 7 నెలలు అంతఃకరణ శుద్ధితో కూర్చోగలుగుతాను అంటేనే రిజైన్ చేసి రండి. ఫస్ట్ లేదు సార్ కుదరదు అనుకుంటే జాబ్ చేస్తూ కూడా చాలా మందికి 5 hours ఆఫ్ టైం ఉంటుంది, 5 గంటల టైం ఉంటుంది. సో చూడండి అండ్ బిఫోర్ దాట్ రోహిత్ అకాడమీలో
సో మీకు మొన్న గ్రూప్ 2 ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ 250 ప్లస్ 250 ప్లస్ 250 ప్లస్ స్టూడెంట్స్ కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్ రాశారు. సో మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రిలిమ్స్ లో మెయిన్స్ లో. సో రోహిత్ అకాడమీ చాలా ఒక క్రెడిబుల్ ప్లాట్ఫామ్ అని చెప్పి మీతో నిరూపించుకోగలిగారు. మీ ఏపీఎస్సి గ్రూప్ 2 అప్పుడు నేను ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు ఛానల్ ఆల్మోస్ట్ ఒక 1000 సబ్స్క్రైబర్తో ఐ వాజ్ దట్ 2023లో ఆల్మోస్ట్ 2023లో. ఇప్పుడు 80,000 ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్గా ఉంటూ 80,000 మంది సబ్స్క్రైబర్స్ని పొందడం అనేది కంటెంట్ లేకుంటే పాసిబుల్ అవ్వనే అవ్వదు. 2 తెలుగు రాష్ట్రాల్లో వీ హ్యావ్ అ వెరీ గుడ్ క్రెడిబిలిటీ విత్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ. సో హైదరాబాద్లో ప్రముఖ ఫేమస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో చెప్పే అందరి ఫ్యాకల్టీస్ని ఒక దగ్గర పోగు చేసి, సో స్పెషల్గా తెలుగు, స్పెషల్గా ఇంగ్లీష్, అవసరమైతే బైలింగ్వల్, సో వీటన్నిటిని చెప్పే విధంగా కోర్సెస్ని అందించడం జరిగింది. బెస్ట్ ఫ్యాకల్టీ టీంతో రోహిత్ అకాడమీలో ఏపీఎస్సి గ్రూప్ 2 కోర్స్ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో ఈ రాబోయే ఏదైతే 7 నెలలు ఉందో ఫోకస్ ఎఫెక్టివ్లీ జాబ్ చేసే వాళ్ళు కనీసం 5 గంటలన్నా కేటాయించుకొని, ఫుల్ టైం ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళు ఒక 8 గంటలైనా కూర్చొని ఈ 7 నెలలు కూర్చున్నా ద సిలబస్ గెట్స్ కంప్లీటెడ్. ఇక్కడ ఇంకొక డౌట్, సార్ ప్రిపేర్ అవ్వాలి ఓకే, సో ప్రిపరేషన్లో ఏంటి సార్, ఫస్ట్ ప్రిలిమ్స్ చదవాలా మెయిన్స్ చదవాలా, సో సిలబస్ ఏదైనా మార్పులు ఉంటాయా, ఇవి కూడా వినిపిస్తున్నాయి. సో వీళ్ళందరి కోసం చాలా క్లియర్గా చెప్తున్నాను. ప్రిలిమ్స్ ఉన్నా మెయిన్స్ ఉన్నా లేకపోతే సింగిల్ ఎగ్జామ్ ఉన్నా ఎవ్వరికీ దీని గురించి తెలియదు. కానీ ఎలాగున్నా కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ఏపీఎస్సి మిస్ చేయదు. ఆ కోర్ సబ్జెక్ట్స్ ఏంటి? సో పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, సో అండ్ ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఎస్ఎన్టీలో ఎకానమీలో కొంచెం అప్డేషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో అందుకే స్టార్టింగ్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ ప్లస్ కరెంట్ అఫైర్స్, సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఇవన్నీ అయిపోతే వాళ్ళు సింగిల్ రౌండ్ ఎగ్జామ్ పెట్టినా, డబుల్ రౌండ్ ఎగ్జామ్ పెట్టినా, ఎలా పెట్టినా, సిలబస్లో పెద్దగా మార్పులు చేసినా చేయకపోయినా ఈ సబ్జెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంది. సో దీన్ని ప్లాన్ చేసే విధంగా రోహిత్ అకాడమీలో సో మనకంటూ ఒక యూనిక్, రోజు స్టూడెంట్ ఏం చదవాలి, ఎంప్లాయీస్ జాబ్ చేసేవాళ్ళు రోజు 5 గంటలు మీరు అనుసరించాల్సిన వ్యూహం. అదే ఫుల్ టైం ఆస్పిరెంట్ ఎవరికైతే రోజు 10 గంటలు దొరుకుతుందో ఈ 10 గంటలు మీరు అనుసరించాల్సిన వ్యూహం. సో ఇందులో ఎటువంటి ప్లానర్ మేము ఇవ్వడం జరిగిందంటే, సో డే 1, సో డే 1లో సో ఒక 3 గంటలు మీరు చదవాల్సిన సబ్జెక్ట్, ఇంకొక 3 గంటలు సో మీరు చదవాల్సిన ఇంకొక సబ్జెక్ట్, ఇంకొక 3 గంటలు చదవాల్సిన ఇంకొక సబ్జెక్ట్, ఒక 1 అవర్ కరెంట్ అఫైర్స్. సో ఇట్లా ఎవ్రీథింగ్ సిస్టమాటికల్గా సో యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు జస్ట్ డే 1 అంటే ఏపీఎస్సి గ్రూప్ 2 లాంగ్ టర్మ్ తీసుకున్న తర్వాత అందులో టైమింగ్స్, ఈ టైమింగ్స్ కూడా రాబోయే 2-3 డేస్లో క్లియర్గా మీకు అప్డేట్ అయిపోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ మిషన్ నిర్వాణ 2.0 అని పెట్టి సో ఎగ్జామ్కి తగ్గట్టు క్లియర్ కట్గా టైం ఫ్రేమ్ పెట్టి ఎంతో మంది స్టూడెంట్స్ని తమ గమ్యస్థానాలకు చేర్చారు. సేమ్ అలాగే ఎంప్లాయీస్కి సంబంధించి రోజు 5 నుంచి 6 గంటలు సో ఎలా ప్లాన్ చేయాలి. సో స్టూడెంట్స్ అందరికి సంబంధించి ఆఫ్లైన్కి రాలేదు, ఆన్లైన్లో చదివేటప్పుడు ఏ సబ్జెక్ట్ ఫస్ట్ చదవాలి, ఏ సబ్జెక్టు సెకండ్ చదవాలి, ఏ సబ్జెక్టు ఎంతసేపు రివైజ్ చేయాలి, ఎప్పుడు టెస్ట్ రాయాలి, ఏ మెటీరియల్ చదవాలి, ఇలాంటి నెంబర్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మేమే క్లియర్ కట్ ప్లాన్ పెట్టడం జరిగింది అండ్ స్టూడెంట్స్కి అందుబాటులో ఉండడం. సో చూడండి, నా నంబర్ డైరెక్ట్గా డిస్ప్లే చేస్తున్నాను, 91055685. ఇది డైరెక్ట్గా దిస్ ఇస్ మై వాట్సాప్ నంబర్, నా నంబర్. మీకు ఏ డౌట్ ఉన్నా 11:30, 12:30, 1 o'clock కూడా రెస్పాండ్ అయిన రోజులు. ఏ అకాడమీ యాప్ ఎంత రెస్పాండ్ అయినా మన అకాడమీకి సంబంధించి నేను చాలా గర్వంగా చెప్తాను, వీఆర్ ఎవ్రీ టైమ్ రెడీ టు రెస్పాండ్. సో ఏ విషయంలో అలాగే దీనికి మన దగ్గర కోర్స్ తీసుకుంటే గ్రూప్ 2 తీసుకుంటే గ్రూప్ 3, గ్రూప్ 4, ఎండోమేట్, దాని కింద స్థాయి ఎగ్జామ్స్, ఎఫ్బిఓ ఇవన్నీ కూడా ఫ్రీ వస్తాయి గ్రూప్ 2 ఒక్కటి తీసుకుంటే. అండ్ అలాగే గ్రూప్ 2 తీసుకున్న వాళ్ళకు టిల్ ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం. అండ్ వినాయక చవితి ఆఫర్ ఉంది 25%, దాన్ని కూడా యూజ్ చేసుకోండి. దానికోసం కూపన్ కోడ్ వినాయక 25 అని యూజ్ చేయండి. సో మీకు ఇంకా డిస్కౌంట్ వస్తుంది. సో VINAYAKA వినాయక 25 ఈ కూపన్ అప్లై చేయండి, ఫ్లాట్ 25%. నిన్న వినాయక చవితి ఇంకొక డే ఎక్స్టెండ్ అయింది, దానికోసం ఇది పెట్టడం జరిగింది. సో ఇది గైస్, సో గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు అంతఃకరణ శుద్ధితో, సో అంటే తెలిసింది ఆల్మోస్ట్
7 నెలలు. ఈ 7 నెలల్లో నోటిఫికేషన్ వస్తదా? రాదా? ప్రిపేర్ అవ్వాలా? వద్దు? ఇవన్నీ పక్కన పెట్టి అట్‌లీస్ట్ ఇప్పటి నుంచైనా గట్టిగా కూర్చోండి. రోజు 5 గంటల, రోజు 10 గంటల కూర్చొని ఆ 6 మంత్స్‌లో సిలబస్ కంప్లీట్ చేసుకొని తర్వాత గో ఫర్ ఎనీథింగ్. సో అది. సో ఒక క్లియర్ కట్ టైమ్ అయితే తెలిసింది కదా! సో దాని ప్రకారం మీకున్న పర్సనల్ యాస్పెక్ట్స్‌తో మీరు ప్రొసీడ్ అవ్వండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నా నంబర్ పెట్టాను కదా! మీ డౌట్స్‌ని నేను ఈ వీడియోలో అడ్రెస్ చేయలేకపోతే మీరు నాకు వాట్సాప్ చేయండి. నేను రెస్పాండ్ అవుతాను. కాల్ అయినా చేయండి, రెస్పాండ్ అవుతాను. లేదా కింద కమెంట్ సెక్షన్‌లోనైనా కమెంట్ పెట్టండి. నేను రెస్పాండ్ అవుతాను. ఓకే. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ అయితే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్.